శ్రీకృష్ణ శతకం 4వ భాగం. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. అంగన పనుపున దోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయనో సగితి రంగుగా సంపదలు లోకరక్షక కృష్ణ. అంగన అంటే కుచేలుని యొక్క భార్య, వామాక్షిదేవి ఆమె పేరు. ఆమె పంపించింది కృష్ణుని దగ్గరికి కుచేలుణ్ణి. మీ స్నేహితుడు కదా, ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాం మనం, ఏదో కొంత సహాయం అడుగు అని. ఉట్టి చేతిలో ఎట్లా పోవాలి అంటే ఆయన కొంగులో ఒక పిడికెడ నటుకులు కట్టింది. అవి మూట కట్టుకొని వచ్చాడు. ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయనొసగితివి. ఆ అటుకులు దీని ఆయనకు దయతోటి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. ఇచ్చినటువంటి లోకరక్షక కృష్ణ, లోకాన్ని రక్షించేవాడు, నీకు నా నమస్కారం కృష్ణ అని. హా వసుదేవ కుమారక కావుము నా మాన మనసు కామిని వేడ, నా వనజాక్షికి నిశ్చితి శ్రీపం యక్షయమటంచు చీరలు కృష్ణ. దుర్మార్గులైనటువంటి కౌరవులు ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం చేస్తున్నటువంటి సమయంలో సభలో గొప్ప గొప్ప వారు ఉన్నారు. భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ధృతరాష్ట్రుడు, 5 భర్తలు, మహావీరులైనటువంటి వారు. ఎవ్వరు ఆమెను కాపాడలేదు, మిన్నకున్నారు, చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె కృష్ణ పరమాత్మను ప్రార్థన చేసింది. హా వసుదేవ కుమారక, ఓ వసుదేవ కుమారుడైన శ్రీకృష్ణ కావుము, నా మాన మర్యాదలను కాపాడు తండ్రి అని చెప్పి కామిని అంటే ఆ ద్రౌపది అన్నప్పుడు ఆ వనయాక్షికి, ఆ ద్రౌపదికి అక్షయం అంటూ చీరలనిచ్చాడు. ఆమె మాన మర్యాదలను కాపాడాడు. అక్కడ అంత గొప్పవాడా స్వామి. ఆయన ఆశ్రిత వత్సలుడు, అక్షయముగా వలవరిచ్చాడు. ఎంత తీశారు వాళ్ళు, దుర్మార్గులైనటువంటి కౌరవులు. ఎంత ఊడవినా రాసులు చీరలు అక్కడ పడ్డాయి, కానీ ఆమె ఒంటి మీద ఒక్కసారి కూడా వస్త్రం లేకుండా లేదు. అది ఆయన యొక్క ఆశ్రిత వత్సలత, గొప్పతనం. అటువంటి గొప్పవాడు అయినటువంటి శ్రీకృష్ణ, నీకు ఇదే మా నమస్కారం. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. సర్వం కృష్ణ చరణారవిందార్పణం. నమస్కారం. శుభ్రమగు పాంచజన్యము అభ్రంకషమగు సుమ్రోవనాహవ భూమిన్ విభ్రములగు ధనుజసుత గర్భంబులు పగుల చేయు ఘనుడవు కృష్ణ. శుభ్రం అంటే ఇక్కడ తెల్లనైనటువంటి పాంచజన్యం స్వామి శంఖం. ఆయన శంఖాన్ని ఊదగానే అభ్రంకషమగు సుమ్రోవ, ఆకాశం కూడా బద్దలయ్యేంత శబ్దం వచ్చిందట. ఆ శబ్దానికి విభ్రములగు అంటే భయపడి ధనుజ సుతా గర్భంబులు, రాక్షసుల యొక్క కడుపులు పగిలిపోయినాయట ఆ శబ్దానికి. అంత గొప్పగా ఉంది కృష్ణ పరమాత్మ యొక్క పాంచజన్యం శబ్దం. ఆయన పాంచజన్యం పూరించినప్పుడే అంత ధ్వనితోడిపోయిట స్వామి. ఎంత గొప్పవాడు, ఎంత ఘనుడవు కృష్ణ, ఎంత గొప్పవాడు ఆయన. పాంచజన్యం ఊదంతంతో వాళ్ళ కడుపులు పగిలిపోయి చనిపోయేంత స్థితికి వచ్చేసారు వాళ్ళు. అంత గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణ, నీకు ఇదే మా నమస్కారం. జయమును విజయునకీయమే
హయమునములు గోలమో యదిలించి మహారయమున నొప్పవెతేరున భయమున రిపుసేన విరిగి పారగ కృష్ణ. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు. వైరుల సైన్యం చెల్లా చెదరైపోతూ వేగంగా గుర్రాలను కొరడాలతో అదిలించి రథముపై నీవు ఎంతో గొప్పగా రథచోదకుడు అయ్యావు. ఎందుకని? అర్జునుడికి జయాన్ని ఇవ్వడానికే. నువ్వు నీ రథం యొక్క సారథ్యాన్ని చూసి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూస్తే రిపుసేన శత్రు సైన్యం విరిగి ధైర్యం కోల్పోయి పారిపోవడం మొదలుపెట్టారు. అటువంటి జయాన్ని కలిగించడం కోసం, విజయుడికి జయాన్ని కలిగించడం కూడా అటువంటి రథసారథ్యం చేసావు స్వామి. ఎంత గొప్పవాడవు నువ్వు. నీకు ఇదే మా నమస్కారం. దుర్జనుల ఉరుపసంగము నిర్జింపగదలచి నీవు నిఖిలాధార దుర్జనులను వధింపను అర్జును రథ చోదకుండ వైతివి కృష్ణ. దుర్మార్గులైనటువంటి రాజులను జయించుటకు, దుర్మార్గులను వధించడానికి అర్జునుడికి రథచోదకుడు అయితే రథాన్ని నడపడానికి పూనుకున్నావు కదా స్వామి. నువ్వు రథచోదకుడుగా ఉండి అర్జునుడికి సహాయం ఏమి చేయనట్టే కనబడ్డావు. కానీ అసలు అక్కడ ఉన్న విషయం ఏంటంటే, కృష్ణ పరమాత్మ రథం మీద కూర్చొని ముందు యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తన చూపులతోటే వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని మొత్తం తాను గ్రహించేవాడు. అతడు నిర్వీర్యుడైపోయేవాడు ఎదుటిన్నవాడు. అప్పుడు అర్జునుడు వాళ్ళను సంహరించేవాడు. ఆ విధంగా దుష్టులను సంహరించడం జరిగింది. కృష్ణ పరమాత్మే చంపింది నిమిత్త మాత్రుడు అర్జునుడు. అక్కడ ఆ విధంగా రథచోదకుడై దుర్మార్గులను వధించడం చేసినటువంటి వాడు కృష్ణుడు. అటువంటి కృష్ణ నీకు ఇది నమస్కారం. శక్రసుతుగాసు కొరకై చక్రము చేపట్టి భీష్ము జంపగజనుని విక్రమమేమని పొగడను నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణ. శక్రుడు అంటే ఇంద్రుడు, శక్రసుతుడు అంటే ఇంద్రసుతుడు అర్జునుడు. భారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సహాయం చేయమని అడిగినప్పుడు, ఏం సహాయం చేస్తా నేను? ఆయుధాన్ని పట్టా, యుద్ధం చెయ్యను, కాకపోతే నీకు రథసారథిగా ఉంటా అన్నాడు. సరే మంచిది, అదే అదృష్టం అంటాడు అర్జునుడు. ఆయుధమే పట్టనన్నటువంటి కృష్ణుడు, భీష్ముడు అర్జునుడి పైన బాణాలు వేసి శరీరాన్నంతా చాలా రక్తమయం చేసేస్తాడు. అది చూసి కృష్ణుడు చాలా బాధపడి, ఇంత బాధ పెట్టాడు కదా నా భక్తుడిని అని చెప్పి చేతిలో చక్రాన్ని పట్టుకొని అతన్ని చంపడానికి ఉద్వేగంగా వెళ్తాడు. ఆయుధమే పట్టనన్నటువంటి కృష్ణుడు ఆయుధాన్ని పట్టాడు. అతని యొక్క అర్జునుడిపై ఉన్నటువంటి ప్రేమ అది. ఆ విధంగా ఆయన చక్రాన్ని పట్టుకొని వెళ్ళేటువంటి సన్నివేశం అనేది చాలా గొప్పదైనటువంటిది. ఆయన అందులో భాగవతంలో పోతన వర్ణించిన పద్యాలు చాలా గొప్పవి. దీంట్లో నక్రగ్రహ అంటే మొసలిని నిగ్రహించినటువంటి వాడు, మొసలిని చంపినటువంటి స్వామి. సర్వలోక నాయక కృష్ణ, నీ పరాక్రమం ఎంత గొప్పది. నిన్ను కొనియాడడం ఎవరి నుంచి అవుతుంది? నువ్వు చేసిన పనులను పొగడడం ఎవరి నుంచి కాదు స్వామి. నీకు ఇదే మా నమస్కారం.
దివిజేంద్ర సుతుని జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవై. దివిజేంద్ర సుతునిగాచియు రవిసుతు బరమార్చితౌర రణమున కృష్ణ. ఇది ఒక అందమైన పద్యం. దివిజేంద్ర సుతుని జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవై అంటే రఘురాముడవై రామావతారంలో దివిజేంద్ర సుతుని చంపి, దివిజేంద్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుని యొక్క కుమారుడు వాలి, వాలిని చంపి రవిసుతుడు అంటే సుగ్రీవుడు, వాలిని చంపి సుగ్రీవుని రక్షించావు రఘురాముడివై. ఇంకా దివిజేంద్ర సుతునిగాచియు రవిసుతు బరమార్చితౌర రణమున కృష్ణ. దివిజేంద్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుని సుతుడు అర్జునుడు. దివిజేంద్ర సుతుడిని కాచాడు, అర్జునుడిని రక్షించాడు. రవిసుతు బరమార్చితౌర కరుణుణ్ణి బలహీనుని చేసి చంపివేస్తారు అర్జునుడే కృష్ణుని సహాయంతో యుద్ధరంగంలో. స్వామి ఒకళ్ళను చంపి ఒకళ్ళను రక్షించడం, దుర్మార్గుల్ని శిక్షించడం, సన్మార్గుల్ని రక్షించడం నీ లక్షణం. అటువంటి నీకు నమస్కారం కృష్ణ, నమస్కారం. దుర్భర బాణము రాగా గర్భంలో నుండి అపవగా ఉమటన్నన్ నిర్భర కృప రక్షించితి వర్భకు నభిమన్యు సుతుని అచ్యుత కృష్ణ. అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు, అభిమన్యుడి భార్య ఉత్తర. అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు, భార్య గర్భవతి. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడు మరణించిన తర్వాత ఇంకా అతని పైన ఉన్న ప్రేమతోటి పాండవులకు హాని చేయాలనే ఆలోచనతోటి ఉప పాండవులను చంపేస్తాడు. ద్రౌపది పుత్రులను చంపేసి ఇంకా ఉత్తర గర్భంలో శిశువుని కూడా చంపదలిచి అతనిపై ఒక అస్త్రాన్ని వదులుతాడు. ఆ అస్త్రం అతన్ని కాల్చివేస్తూ ఉంటుంది. అప్పుడు ఉత్తర ఆ మంటను భరించలేక శ్రీకృష్ణునికి వద్దకు వచ్చి, అభవ స్వామి కాపాడుమని, పుట్టుకలేనివాడనేటువంటి వాడు ఆ స్వామి, చావు పుట్టుకలు ఆయనకు లేవు, నిత్యుడు ఆయన. అటువంటి అభవ అంటే అదే అర్థం. ఓ కృష్ణ కావుమంటూ నన్ను రక్షించు అంటూ వేడుకున్నది. అప్పుడు అతన్ని తన చక్రం ద్వారా రక్షిస్తాడు ఆయన. ఆ కడుపులో మంటనంతా తీసేసి అభిమన్యు కుమారుడైనటువంటి పరీక్షితును సంపూర్ణ దయతో రక్షించారు. అటువంటి ఆ విధంగా కాపాడినటువంటి ఓ కృష్ణ నీకు నమస్కారం. గిరులందు మేరువౌదువు, సురలందున నింద్రుడౌదువు, చుక్కలలోనన్ పరమాత్మ చంద్రుడౌదువు, నరులందున నృపతివౌదు నయమున కృష్ణ. భగవద్గీతలో స్వామి చెప్తాడు ఈ విషయాలన్నీ. గిరులల్లో కొండలల్లో మేరు పర్వతం గొప్పది, ఆ మేరువును నేనే. సురలందు అంటే దేవతలందు ఇంద్రుడు గొప్పవాడు, దేవతలకు రాజు ఆయన, ఆ ఇంద్రుణ్ణి నేనే. చుక్కలలోన పరమాత్మ చంద్రుడు అయినావు నువ్వు, చంద్రుడు. చుక్కలన్నిట్లో అన్నిటికీ చంద్రుడు గొప్పవాడు, ఆ చంద్రుణ్ణి నేనే. నరులందు నన్ను నృపతి వౌదు, మానవులందరిలో రాజు గొప్పవాడు, ఆ రాజును నేనే అని అందరికీ ఒప్పుకునే నచ్చిన విధంగా నయమున సమ్మతంగా కృష్ణ అన్నీ గొప్ప అయినటువంటివి అన్నీ కూడా నువ్వే. అవన్నీ
అటువంటి నీకు నమస్కారం. అన్నిటికంటే గొప్పవాడివి, గొప్ప అధికమైనటువంటి వాడివే నువ్వు. చుక్కల నిన్నగవచ్చును గ్రక్కున భూరేణువులను గణతింపనగున్ చొక్కపు నీ గుణజాలము నక్కజమగు లెక్క పెట్టనజునకు కృష్ణ. ఓ కృష్ణ, ఆకాశంలో ఉన్న ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టవచ్చు. భూమిపై దుమ్ములోని అణువులను లెక్కించవచ్చు. అందమైన నీ గుణజాలమును, గుణ సముదాయమును లెక్క పెట్టడం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కానిది స్వామి. నీ గుణగణాలు అంత గొప్పవి, ఎవరు లెక్క పెట్టగలరు? అజుడు కూడా, అజుడు అంటే బ్రహ్మ, లెక్క పెట్టలేరు. ఎంత ఆశ్చర్యం ఇది అని పద్యం యొక్క అర్థం. కూర్చిని అఖిల జగంబులు, కూర్చిని నఖిల జగంబులు నిక్షేపము చేసి ప్రళయ నీరది నడుమన్ రక్షక వటపత్రముపై దక్షత పవళించునట్టి ధన్యుడ కృష్ణ. ఓ కృష్ణ, నీ ఉదరంలో, కుక్షి అంటే కడుపు, ఉదరంలో జగంబులను దాచి నిక్షేపం చేసి దాచిపెట్టి ప్రళయకాలంలో సముద్రంలో నీరథి అంటే సముద్రం, సముద్రం నడమలో వటపత్రి సాయి, వటపత్రం అంటే మర్రి ఆకు, మర్రి ఆకుపై పసిబాలుడు వై పడుకొని ఉంటావు. పౌళించినట్టు కీర్తిశాలివి, గొప్పవాడివి, ధన్యుడవు నీవి. ప్రళయకాలంలో సృష్టినంతటినీ నీ కుక్షిలో దాచుకుంటావు. ఏమి ఎరుగని వాడిలాగా పసిబాలుడివై వటపత్రంపై సముద్రం మధ్యన పౌళిస్తూ ఉంటావు స్వామి. అట్టి నీవు ధన్యుడివి, నీకు నమస్కారం.